ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 7వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగును, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. భక్త పౌలు గారి యొక్క వేదన చూడండి. ఇక్కడ మనందరి వేదన కూడా ఇది. ఇందులో క్రైస్తవులు పడని ప్రసవ వేదన అంటే ఏమీ లేదు. అందరి వేదన, అందరి స్థితే ఇది. జాగ్రత్తగా ఆలకించుదాం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది. కానీ అయితే అనే మాట కంజంక్షన్ ఉపయోగించి నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపానికి ఎప్పుడు అమ్ముడు పోతాం? మనం చేసినప్పుడు, అది మన మీద పెద్దందారి అయినప్పుడు మనం అమ్ముడు పోతాం, దానికి బానిస అవుతాం, దానికి దాసులు అవుతాం. అదే మనం పాపం చేయకపోతే, పాపం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రం, ఉత్తమమైన ధర్మశాస్త్రం, నీతిగల ధర్మశాస్త్రం ఎలా పాపం అయింది? దాన్ని ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన దాన్ని ఆత్మ సంబంధమైన సంగతులతో వివేచించాలి. ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన సంగతులు వివేచించకూడదు. ఆత్మని శరీరాన్ని కలపడానికి లేదు. ఎప్పుడైతే ఆత్మని శరీరాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తావో ధర్మశాస్త్రానికి కాడికి వెళ్ళిపోతాం, అమ్మబడతాం. పాపం చేత మనం కొనబడ్డాం, అమ్ముడుపోయాం. అమ్ముడుపోయినప్పుడు కొనుక్కున్నాడు ఇష్టానుసారం, పాపం మనం కొనుక్కుందా ఇష్టానుసారంగా చేస్తుంది. అందుకని ఆత్మ సంబంధమైన దాన్ని ఆత్మ సంబంధంగానే ఎంచాలి. దాన్ని శరీరంతో కలపకుండా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇక్కడ ఈ మాట ఏలైనగా నేను ఎందుకు ఆత్మ సంబంధమై ఉన్నాడు అన్నాడు. ఎందుకు నేను శరీరం పాపానికి అమ్ముడుపోయాను అన్నాడు. పాపానికి ఎందుకు అమ్ముడుపోయాను అన్నాడు అనే మాటకి 14-15 వచ్చిన సాక్ష్యం. ఎందుకనగా నేను చేయనెరుగనిది నేను ఇచ్చయించినది నేను ద్వేషించి చేయుచున్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇష్టం కలిగి చేయాలనుకుంటున్నాను, అది చేయట్లేదు. దేన్ని ద్వేషిస్తున్నాను అది చేస్తున్నాను అన్నాడు. ప్రతి క్రైస్తవుడు యొక్క అనుభవం ఇదే. ఇక్కడే చాలా మనం దెబ్బతింటున్నాం, పట్టుబడుతున్నాం. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. ఎందుకంటే చాలా శ్రేష్టమైన మాట ఇది మన ఆత్మీయ జీవితంలో. మనందరి అనుభవం కూడా. నాకు ఇష్టం లేదు ఒకటి చేయటం, కానీ అదే చేస్తున్నా. నాకు ఇష్టం లేని చేస్తున్నా. భక్త పౌలు గారి మాట అది. సామాన్యుడు కాదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమని చెప్పిన సవాల్గా విసిరిన దైవజనుని యొక్క మాట అది. నాకేది ఇష్టం లేదు అదే నేను చేస్తున్నా. కారణం ఏంటంటే పాపానికి అమ్ముడుపోయా. పాపానికి ఎందుకు అమ్ముడుపోయాను? ధర్మశాస్త్రానికి లోబడ్డాను కనుక. అందుకే ఆత్మదేవుడు మనకేం రాయించంటే మనము కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారం కాము. ఎప్పుడైతే ధర్మశాస్త్రం లోబడిపోతామో పాపానికి అమ్ముడుపోతాం. ఎప్పుడైతే కృపకు అప్పగించుకుంటావో నాదేమి లేదు ప్రభు, సమస్తం నీదే. కృపచేత మనం రక్షించబడ్డాం, కృపచేత భక్తి ఎదుగుతున్నాం, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మనతోనూ మనలోని ఎల్లప్పుడూ ఆత్మదేవుని యేసు ప్రభువుని అనుగ్రహించారు. సదాకాలం మీతో ఉంటానన్నారు. నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెబుతున్నారు. నీ నడవలసిన మార్గం నేను బోధిస్తానన్నారు, నడిపిస్తానన్నారు. ఈ వీటి మీద ఆధారపడి మనం భక్తి నడవాలే కానీ నీవేదో ఒక నియమం పెట్టుకుని తలకిందులుగా తపస్సు చేస్తాను, ఉపవాసం ఉంటాను, కన్నీరు కారుస్తాను, భూలోకాన్ని తలకిందులు చేస్తానంటే అమ్ముడు పోయినట్టే. నాకు ఏది ఇష్టమో అది చేయట్లేదు, నేను ఏది ఇష్టం కాదో అది చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు? శరీర సంబంధినై ఉన్నాను. ఎందుకు శరీర సంబంధినై ఉన్నాను? ధర్మశాస్త్రానికి లోబడ్డాను. మనం కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోబడిన వారం కాము, మనం అమ్మబడిన వారం కాము. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. నన్ను తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నేను యేసయ్య సంబంధిని. మరలా నేను నా సొంతగా ఇంకో మార్గంలోకి వెళ్తా ఎందుకు? గల్తీ పత్రికలు అంటాడు, ఇంత త్వరగా మీరు తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుందని గల్తీ సంఘంతో అంటారు. ఎందుకన్నాడంటే గల్తీ సంఘంతో కొంతమంది వచ్చి మీరు ధర్మశాస్త్రం అనుసరిస్తేనే కానీ పరలోకం వెళ్ళడం సున్నతి చేసుకోవాలన్నారు. పెద్ద వాదం అయింది. అపోస్తలులందరూ యెరూషలేములో కూడుకుని
దీని మీద పెద్ద డిస్కషన్ జరిగి చివరికి పేతురు గారు ఒక నిర్ణయం చేశారు. అన్ని జనుల నుంచి రక్షించబడుతున్న వారి విషయంలో ఏ తొందర పెట్టబాకండి, రక్తము తినకూడదు, గొంతు పీసి చంపేదాన్ని తినకూడదు, విగ్రహాలకు బలర్పించదాన్ని తినకూడదు, ఇంతకు మించి వారి మీద ఏం భారం పెట్టొద్దు అన్నాడు. వీళ్ళు సున్నత మార్వన్స్ పొందినా సరే నువ్వు సున్నత పొందకపోతే పరలోకాలు గోలగోలు కొంత కల్తీ సంఘం. వాళ్ళు శరీరానికి అమ్ముడు పోయే వాళ్ళు ఆత్మలు నడుచుకున్న వారి మీద దాడి చేస్తున్నారు. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధుల సహవాసంతో ఉంటామో, మనకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకంటే బలవంతులతో సహవాసం చేయాలి, మనకంటే నీతిమంతులతో సహవాసం చేయాలి, మనకంటే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మనకంటే తక్కువ నీతి, తక్కువ పరిశుద్ధులతో, తక్కువ భక్తి అయినతో చేస్తే మనం భక్తులను అయిపోతాం. ఎప్పుడైనా మనం సహవాసం ఎప్పుడు మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితోనే చేయాలి. అలా ఎప్పుడైతే చేస్తామో, మనం ఇష్టం లేనిది చేయబోయినప్పుడు అది మంచిది కాదని పక్కన ఉన్న మన స్నేహితుడు చెప్తాడు, వాక్యం మనకు చెప్తుంది, మనలో ఉన్న ఆత్మదేవుడు చెప్తాడు. కాబట్టి ఏది శ్రేష్టమో, ఏది మంచిది, ఇది బాగా చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే నా శరీరంలో ఏ మంచి లేదు, నా శరీరంలో ఏ మంచి లేదు. ఆ మాట తర్వాత ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.